డే 12 ఆఫ్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ సెల్ఫ్ లవ్ సిరీస్కి మీ అందరికీ స్వాగతం. సో వీడియో స్టార్టింగ్ నా లుక్ చూసి బెదిరిపోకండి. సో మనం అప్పుడప్పుడు అలా రెడీ అయినప్పుడు అలా అనమాట. మొన్న చూపించుకోవడానికి వెళ్ళినప్పుడు సన్ గ్లాసెస్ కూడా తెచ్చుకున్నాను అనమాట. అవి నాకు సూట్ అయ్యాయా లేదా, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగమ్మి రాణి. మీరందరూ ఎలా ఉన్నారు? నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. సో మనం డే 12లోకి అడుగు పెట్టేసాం. డే 12 గోల్ ఏంటనేది మీరు అందరూ ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసేశారు. సో నేనైతే స్కూల్ టైం అయిపోయింది. పిల్లల్ని తీసుకొని రావడానికి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఎండ బీభత్సంగా ఉండింది. సో ఈ ఎండకి వెళ్తున్నప్పుడల్లా నా కళ్ళు మండిపోతూ ఉంటాయన్నమాట. మనకి ఐస్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి సన్ నుంచి. సో ఈ గ్లాసెస్ పెట్టుకున్నప్పటి నుంచి బెటర్ ఫీలింగ్ అనమాట నాకు. బై ద వే నా అవుట్ఫిట్ అండ్ నా సన్ గ్లాసెస్ ఓవరాల్ నా లుక్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేను స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాను. నాకు నియర్ బై ఒక ఫంక్షన్ ఉందని అనమాట. దానికోసం స్కూల్లో డిస్కషన్ జరుగుతుంది. ఇంకా సార్స్ అందరితో మాట్లాడేసి నేను మా అబ్బాయిని తీసుకొని రిటర్న్ అవుతున్నాను అనమాట. స్కూల్ దగ్గర ఒక చిన్న వీడియో, ఇంకా మా వాడికి కూడా సన్ గ్లాసెస్ ఇప్పించేసాను. తర్వాత మా పెద్దోడు తీసుకోలేదన్నమాట. మా పెద్దోడు కోసం వెళ్ళాము అండ్ ఆడు సన్ గ్లాసెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. సో అదనమాట విషయం. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు. ప్రాపర్ స్లీప్ అనేది మనం సెట్ చేయాలి. సెట్ ఏ ప్రాపర్ స్లీప్ రొటీన్. అసలు ఎందుకు మనం ప్రాపర్గా స్లీప్ రొటీన్ అనేది సెట్ చేయాలి? ఏదో ఒక టైంలో పడుకోవచ్చు కదా, ఒక 8 అవర్స్ 7 అవర్స్ పడుకుంటే సరిపోతుంది కదా. సో ప్రాపర్గా ఎందుకు సెట్ చేసుకోవాలి రొటీన్ అనేది అంటే, మనం ఎర్లీ మార్నింగ్ లేస్తాం, బ్రష్ చేస్తాం, టిఫిన్ చేస్తాం. అది ఒక రొటీన్ కొంతమందికి డెఫినెట్గా ఉంటుంది, ఉండి తీరాలి కూడా. కొంతమందికి ఉండదు. సో ఇప్పుడు నేనున్నాను, ఎర్లీ మార్నింగ్ లేవగానే వాకింగ్ చేస్తా, ఎక్సర్సైజ్ చేస్తా, బ్రష్ చేసిన తర్వాత హాట్ వాటరు, అలాగే జ్యూసెస్, తర్వాత ఓట్స్ కానివ్వండి, బ్రేక్ఫాస్ట్ కానివ్వండి, నేను హెల్తీగా ప్రాపర్గా డైట్ అనేది రొటీన్ పెట్టుకొని నేను ఫాలో అవుతూ ఉంటాను. కొంతమంది అలా ఉండకపోవచ్చు. సో ఉండకపోయినా ఉంటే మంచిది, ఉండకపోతే ప్రాబ్లం. ఒక ప్రాపర్ డైట్ ఆర్ ప్రాపర్ రొటీన్ అనేది డెఫినెట్గా మనందరికీ ఉండి తీరాలి. సో అలాగే మన డైట్ ఎలాగా రొటీన్గా చేసుకుంటామో, మన డైలీ రొటీన్ ఎలా సెట్ చేసుకుంటామో, స్లీప్ కూడా ప్రాపర్గా ఒక రొటీన్ లాగా మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఎందుకు ఏంటి అంటే, మన డైలీ లైఫ్ స్టైల్లో వర్క్ చేసి అలసిపోయి నైట్ మనం పడుకుని పోతాం. ఆ ప్రాపర్ స్లీప్ అనేది లేకపోతే బాడీ సరిగా వర్క్ అవ్వదు. మన బాడీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఈ స్లీప్ విషయంలో. ఇది రీసెంట్గా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఏంటి అంటే, నేను 1 మంత్ ఎప్పుడైతే కంటిన్యూస్గా యూట్యూబ్లో వీడియోస్ పెట్టానో, అప్పుడు డే అంతా షూట్ చేసి, నైట్ ఎడిట్ చేసి, వాయిస్ ఓవర్ చెప్పేసి, మళ్ళీ నెక్స్ట్ డే షూట్ చేస్తూ ఉంటా. ఇంట్లో వర్క్స్ ఇవన్నీ అవుతూ ఉంటే నైట్ 12 అయిపోతూ ఉంటుంది. నేను 12కి ఆ వీడియో అప్లోడ్ చేసేసి మళ్ళీ పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4 అవర్స్ ఉండదు, మళ్ళీ 5:30కి లేవాలి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయాలి కాబట్టి. సో అప్పుడు ఒక కంటిన్యూస్లీ 1 వీక్ చేసేసరికి నా బాడీ ప్రాపర్గా సెట్ అవ్వాల. నీరసం వచ్చేయడం, అలసట వచ్చేయడం, కోపం, చికాకు ఇవన్నీ రావడం, నా బాడీ ఇంకా సహకరించట్లేదు అనమాట. బికాస్ 1 వీక్ కంటిన్యూస్గా స్లీప్ లేకపోవడం వల్ల, అంటే ప్రాపర్ స్లీప్ అనేది లేదు. స్లీప్ ఉండింది, ప్రాపర్ స్లీప్ అనేది లేదు. పడుకున్నప్పుడు పడుకుని పోతా, మళ్ళీ నెక్స్ట్ డే ఎలా షూట్ చేయాలి, ఏం వీడియో పెట్టాలి, ఏ టైంకి పెట్టాలి, ఇదే మైండ్లో రన్ అవుతూ ఉండేది. సో దానివల్ల ప్రాపర్ స్లీప్ లేకుండా నా బాడీ అంతా అప్సెట్ అయిపోతుంది. ఇది నేను బాగా అబ్జర్వ్ చేశాను రీసెంట్ టైమ్స్లో. సో మనకి స్లీప్ అనేది మన బాడీకి మంచి మేజర్ రోల్ ప్లే చేస్తూ ఉంది. మనకి ఫుడ్ ఎలాగో, వాటర్ ఎలాగో, స్లీప్ కూడా అలాగే అనమాట. సో స్లీప్ రొటీన్ లేకపోతే ఎన్ని డ్యామేజెస్ ఉన్నాయో, ఉంటే కూడా అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అసలు బెనిఫిట్స్ ఏంటి అంటే, బెటర్ బ్రెయిన్ ఫంక్షన్. మనం ఎప్పుడైతే కంప్లీట్గా కావాల్సినంత నిద్రపోతామో, మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. మోర్ ఎనర్జీ అండ్ ప్రొడక్టివిటీ, ఇంప్రూవ్డ్ మూడ్ అండ్ మెంటల్ హెల్త్ అనమాట. బెటర్ ఫిజికల్ హెల్త్ కూడా ఉంటుంది. స్ట్రాంగ్ డిసిప్లిన్ అండ్ రొటీన్ ఇవైతే డెఫినెట్గా ఉంటాయి. నేనైతే ఇందులో ఒకటైతే చూస్ చేసుకున్నాను, బెటర్ బ్రెయిన్ ఫంక్షన్. మన మైండ్ యాక్టివ్గా ఉండాలి అంటే డెఫినెట్గా ప్రాపర్ స్లీప్ అనేది చాలా అవసరం అనమాట. ఇది నేను బాగా ఎక్స్పీరియన్స్ చేస్తాను. మన కంప్లీట్గా అసలు ఫుడ్ ఉన్నా లేకపోయినా నిద్ర లేకపోతే బ్రెయిన్ సరిగా వర్క్ అవ్వదు, హెడేక్ వచ్చేస్తూ ఉంటుంది, చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ లేకుండా ప్రాపర్ స్లీప్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో, మన మెదడు బాగా పనిచేస్తుంది. ఫిజికల్గా, మెంటల్గా ఎనర్జీగా ఉంటాం. ఇంకా మోర్ ఎనర్జీ వస్తుంది, ప్రొడక్టివిటీ పెరుగుతుంది. సో అలాగే మన మెంటల్ హెల్త్ పెరుగుతుంది, ఫిజికల్ హెల్త్ పెరుగుతుంది, స్ట్రాంగ్గా ఉంటాం అనమాట. సో స్లీప్ రొటీన్, బెటర్ మైండ్, హెల్తీ బాడీ అనమాట, స్ట్రాంగ్ డిసిప్లిన్. సో మన డే 12 టార్గెట్ వచ్చేసి సెట్ ఏ ప్రాపర్ స్లీప్ రొటీన్. మీరు రొటీన్ ఫాలో అవుతారా లేదా, ఏ టైంకి పడుకుంటారో డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే 9:30 బిఫోర్ 10 పడుకుంటే చాలా మంచిది. వర్క్స్ ఉన్నా కానీ 11 పడుకోండి, చాలా మంచిది. నేనైతే ప్రాపర్ స్లీప్ రొటీన్
ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ నుంచి అబోవ్ నుంచే జరుగుతుంది. నేను బిఫోర్ 10 పడుకుంటా అనమాట. ఎర్లీ మార్నింగ్ 6 లోపే లెగుస్తాను. సో అలా చేయడం వల్ల నాకు చాలా బెటర్ ఫీలింగ్ వస్తుంది. సో డే 12 టార్గెట్ అయితే ఇది. మీరు ఎలా రొటీన్ సెట్ చేస్తారనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. నా అవుట్లుక్, నా సన్ గ్లాసెస్ ఎలా ఉన్నాయి, లెట్ మీ కమెంట్. వాట్ యూ థింక్, లెట్ మీ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్. టుడే వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకొకటిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే healthy. Bye bye. Take care. See you on next vlog. Love you all. Bye bye.